బీపీని చెక్ చేసుకోవడం ఇప్పుడు చిటికెలో పని. డిజిటల్ బీపీ మిషన్లు అందుబాటులోకి వచ్చాక బీపీని చెక్ చేసుకోవటం ఇప్పుడు బాగా తేలికైపోయింది. అయితే మనలో చాలా మంది బీపీని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు బీపీ రీడింగుల్లో తప్పులు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి ఒకే రోజులో ఉదయం ఉండే బీపీకి రాత్రిపూట ఉండే బీపీకి చాలా తేడా ఉంటుంది. కాఫీ తాగిన వెంటనే బీపీ చూసుకున్నా, లేదా కాళ్ళు చేతులు ఊపుతూ బీపీ చెక్ చేసుకున్నా, కూర్చొని బీపీని లెక్కించినా రీడింగులు తప్పుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. బీపీని లెక్కించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బీపీ ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటే రోజులో ఏ టైంలో చెక్ చేసుకోవాలి అనేది ప్రశ్న. సో ఇది చాలామంది దీంట్లో కన్ఫ్యూషన్కి గురవుతుంటారండి. నెంబర్ 1, బ్లడ్ ప్రెషరు మనం 120 పైది, కిందది 180 కన్నా తక్కువ ఉండాలి. ఈ 120 నుంచి 130 పైనది, కిందది 80 నుంచి 85 మధ్యలో ఉంటే ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటాం. ఈ పైది 130 దాటితే వి కన్సిడర్ అస్ స్టేజ్ 1 హైపర్ టెన్షన్. అలాగా 140 దాటితే స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అనే అనడం జరుగుతుంది. అయితే ఈ పేషెంట్కి ఏ స్టేజ్లో బ్లడ్ ప్రెషర్ ఉంది, అంటే ఎంత ఎక్కువ ఉంటుంది, దాని ఎన్ని రోజుల నుంచి ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి అనే సజెషన్స్ ఇస్తామండి. ఇప్పుడు హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీస్ అంటే కొంతమందికి పైన సిస్టోలిక్ 180, 190 ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీడే చెక్ చేసుకోమని చెప్తాం. కొంతమందికి 140, 150 ఉంటుంది. వీళ్ళకి వారానికి 2 సార్లు చెక్ చేసుకోమని చెప్తాం. కొంతమందికి 140, 130 ఉంటుంది. వీళ్ళకి 2 వారాలకు ఒకసారి చెక్ చేసుకున్నా తప్పులేదు. సో పేషెంట్ హై బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, ఎంత ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఎన్నిసార్లు అనేది డాక్టర్ పేషెంట్స్కి చెప్పడం జరుగుతుంది. అయితే ఇందాక మనం అనుకున్నట్లు ఎప్పుడు చెక్ చేయాలని కూడా అడిగారు. ఎప్పుడు అంటే ద బెస్ట్ వే ఈజ్ మనం నలుగురితో మాట్లాడుతూ ఫ్రీగా ఉన్న టైంలో, అది మన బేస్ లైన్ బ్లడ్ ప్రెషర్ అంటారండి. దట్ ఈజ్ బెస్ట్ టైం. లేదా మనం పడుకొని ప్రొద్దున్నే లేచినప్పుడు, లేదా రాత్రి పడుకునే ముందు. సో ఏ టైంలో చెక్ చేసినా ఆ టైము మనం పక్కన డాక్యుమెంట్ చేసినట్లయితే డాక్టర్తో డిస్కస్ చేసుకున్నప్పుడు డాక్టర్ ఆ టైంని ఉద్దేశించి పేషెంట్ బ్లడ్ ప్రెషర్ని అంచనా తీసుకోవడం దట్ ఈస్ బెటర్.